కోడెల తరలింపుకు రాజన్న ఆలయానికి ఎలాంటి సంబంధం లేదన్నారు వేములవాడ రాజన్న ఆలయ ఈవో వినోద్ రెడ్డి. పూర్తి స్థాయిలో విచారణ చేపడతామన్నారు. కోడెలను ఎలాంటి సొసైటీలకు ఇవ్వలేదని స్పష్టం చేశారు. అలాగే కోడెలను నిబంధనల ప్రకారం రైతులకు మాత్రమే ఇస్తున్నామని తెలిపారు. కోడెల తరలింపు అనేది తప్పుడు అభియోగం మాత్రమేనని, కోడెల తరలింపు వ్యవహారంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయబోతున్నామని తెలిపారు. మేము ఎవరి రికమెండేషన్లకు కానీ తర్వాత ఏ సొసైటీలకు కానీ మేము ఎటువంటి కోడెలను ఇవ్వలేదు. ఓన్లీ పూర్తి స్థాయిలో అతను రైతు అని చెప్పి అగ్రికల్చర్ ఆఫీసర్ సర్టిఫై చేసిన రైతులకు మాత్రమే కోడలు ఇచ్చాను తప్ప ఏ సిఫారసు లెటర్స్ ప్రకారం మేము ఇంతవరకు కూడా కోడలు ఇవ్వలేదని తెలియపరుస్తుంది. అట్లాగే మా దగ్గర ఏదైతే అభియోగం వచ్చిందో ఈ యొక్క మా దగ్గర ఇప్పటికి పంపిణీ చేసిన కోడ్లన్నీ కూడా లిస్ట్ అంతా కూడా మా దగ్గర ఉన్నది. దాని ట్యాగ్ నెంబర్స్ ఉన్నాయి, రైతు పేరు ఉంది, ఆయన ఫోన్ నెంబర్ ఉంది, ఆయన అడ్రస్ వివరాలన్నీ ఉన్నాయి. ఈ అడ్రస్ వివరాలన్నీ కూడా మేము పోలీస్ స్టేషన్కి అందజేసి ఒకసారి వాళ్ళని కూడా వెరిఫై చేయమని చెప్పి కూడా మేము కోరుతాం. అంతే తప్ప న్యూస్ ఐటమ్ మీద ఎటువంటి విచారణ జరపమని మేము కోరుతాం. రాజరాజేశ్వర స్వామి వారికి భక్తులు ఎంతో ప్రీతిపదంగా మొక్కుబడిగా ఇచ్చిన కోడెలు ఇవన్నీ కూడా. ఈ కోడెలు ఏ రకంగా అయితే మీరు ఇంటి దేవుడు రాజరాజేశ్వర స్వామిని తీసుకెళ్లి ఆ కోడెలను కూడా రాజరాజేశ్వర స్వామి మా ఇంటికి వచ్చాడని చెప్పి భావనతో మీరు ఉన్నారు కాబట్టి ఈ యొక్క కోడెల్ని అంతే భక్తి శ్రద్ధలతో చూసుకొని వచ్చిన కోడెలని ఓన్లీ వ్యవసాయ నిమిత్తం మాత్రమే పని చేయించుకోండి. ఒకవేళ మీరు పోషించలేని స్థితిలో ఉంటే ఆ ఒక్క కోడెలను తీసుకొచ్చి మా గోశాలను అప్పచెప్పండి, మేము దాన్ని సంరక్షిస్తాము. అంతే తప్ప ఎటువంటి దురాలోచనలకు కానీ తర్వాత వేరే